హాయ్ ఫ్రెండ్స్, మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక క్వశ్చన్ చూడగానే దాని ఆన్సర్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎంత టైం పడుతుందని అబ్జర్వ్ చేయరు. 1 మినిట్ పడుతుందా, 2 మినిట్స్ పడుతుందా, 3 మినిట్స్ పడుతుందా అని చూడరు. కేవలం ఆన్సర్ వస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కేవలం ఆన్సర్ వస్తే మీకు జాబ్ రాదు. ఆన్సర్ని మనం ఎంత వేగంగా చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. మీకు తెలుసు, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా మనకు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది. మనకి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 54 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. మరి అంత తక్కువ టైంలో ఆ క్వశ్చన్ని మనం చూసి అండర్స్టాండ్ చేసుకొని దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అయితే మీకు తెలుసా, మ్యాథ్స్లో మీరు ఏ చాప్టర్ని తీసుకోండి, ఏ క్వశ్చన్ తీసుకోండి, సో దాన్ని సాల్వ్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే క్వశ్చన్ని మనము డిఫరెంట్ మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. అందులో ఆ డిఫరెంట్ మెథడ్స్లో బెస్ట్ మెథడ్ కనుక మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు కొన్ని సెకండ్స్లోనే ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈరోజు ఈ వీడియోలో మీకు రైల్వే గ్రూప్ డికి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ మీకు అది కూడా కొన్ని సెకండ్స్లోనే ఎలా చేయొచ్చో మీకు నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఇందులో మనకు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక బైక్ ధర 10% పెరిగి మళ్ళీ 8% పెరిగింది. ఆ బైక్ ధరలో నికర పెరుగుదల శాతం ఎంత అన్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్. మీలో చాలామంది స్టూడెంట్స్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలో తెలిసి ఉండొచ్చు. ఒక్కసారి వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఒక క్వశ్చన్ మనం సాల్వ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అందులో బెస్ట్ మెథడ్ కనుక మీరు అప్లై చేయగలిగితేనే దాని ఆన్సరు పక్క వాటితో పోల్చుకుంటే మీరు వేగంగా చేయగలుగుతారు. సో వీలైతే ఒక్కసారి వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనము జనరల్గా చాలామంది స్టూడెంట్స్ మనకి డిఫరెంట్ మెథడ్స్లో సాల్వ్ చేస్తుంటారు. సో ఇందులో జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఇక్కడ నేను చెప్పాను. ఫస్ట్ మెథడ్ చాలామంది ఏంటంటే ఇది సక్సెసివ్ పర్సంటేజ్ అంటే వరుస శాతాలు అనేది ఈ ఫార్ములా అప్లై చేస్తుంటారు. A+B+AB/100 అని ఇలా A అంటే 10, B అంటే 8 అని ఇలా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు దీన్ని సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఈ ఆన్సర్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ మెథడ్ ఏంటంటే 100 రూపీస్ అనుకుంటే తర్వాత 10% మనకి ఇంక్రీజ్ అయింది కాబట్టి 110 అవుతుంది. సో 100లో 10% 10 కాబట్టి 100 + 10 110 అవుతుంది. మళ్ళీ 8% ఇంక్రీజ్ అయింది కాబట్టి 110లో 8% చేస్తే 8.8 వస్తుంది. 110 + 8.8 చేస్తే 118.8 వస్తుంది. ఇప్పుడు ఒరిజినల్గా మనకి 100 ఉండే, ఇప్పుడు 118.8 ఉంది. మనకి ఎంత ఇంక్రీజ్ అయిందంటే 18.8% ఇంక్రీజ్ అయింది. లేదా ఫస్ట్ 100 అనుకుంటే సో మనకి 100లో మనకి ఎంత ఇంక్రీజ్ అయింది 10% అంటే 110 అవుతుంది. తర్వాత 8% కాబట్టి 108 తీసుకుంటాం. దాన్ని మనం సింప్లిఫై చేస్తే 118.8 వస్తుంది. ఒరిజినల్ వాల్యూ 100 అనుకున్నాం కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయింది 18.8% ఇంక్రీజ్ అయింది. సో దీన్ని రేషియో మెథడ్లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో 10% అంటే 1/10, సో 8% అంటే 2/25. సో దీని ఒరిజినల్ వాల్యూ 10 అనుకుంటే మనకు పెరిగింది కాబట్టి 10 + 1 11 అవుతుంది. 25 ఒరిజినల్ వాల్యూ ఇంక్రీజ్ అయింది కాబట్టి 25 + 2 27 అవుతుంది. సో 2 మల్టిప్లై చేస్తే 250 వస్తుంది, 297 వస్తుంది. డిఫరెన్స్ ఎంత అంటే 47. సో ఒరిజినల్ వాల్యూ ఎంత 250లో ఎంత శాతం అని తీసుకుంటే మీకు 18.8% వస్తుంది. సో నేను మీకు ఎందుకు ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇది ఒక ప్రాబ్లమ్కి సంబంధించింది కాదు. మీరు ఏ చాప్టర్ అయినా ఏ ప్రాబ్లం అయినా ఒక క్వశ్చన్ని మనం డిఫరెంట్ మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇందులో మీకు కొంతమందికి ఈ మెథడ్ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి ఈ మెథడ్ తెలిసి ఉండొచ్చు, కొంతమంది ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. సో మీ అందరికీ ఆన్సర్ వస్తుంది, కానీ ఇక్కడ ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు. ఎవరు ఎంత వేగంగా చేయగలుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మైండ్లో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు బెస్ట్ మెథడ్ అప్లై చేస్తూ కొన్ని సెకండ్స్లోనే ఆన్సర్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనము ఈ మెథడ్స్లో ఏ మెథడ్ కూడా అప్లై చేయకుండా చూడగానే సెకండ్స్లో మనం ఆన్సర్ ఎలా చేయొచ్చో మీకు నేను డిస్కస్ చేస్తాను. ఓకే, రైట్. సో ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మనకి 10% ఇంక్రీజ్ అయింది, తర్వాత 8% ఇంక్రీజ్ అయింది. మొత్తం అనేది మనకి ఆ బైక్ ధరలో నికర పెరుగుదల శాతం ఎంత అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి సక్సెస్ పర్సెంటేజ్ వచ్చినప్పుడు సింపుల్గా మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది కదా, 10 + 8 మళ్ళీ 8% కూడా ఇంక్రీజ్ అయింది కదా, 10 + 8 ఎంత 18%. అంటే 18% ఇంక్రీజ్ అయిందని తెలిసింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ 10లో 8% చేయండి. 10లో 8% ఎంత 0.8 కదా, అంటే 18కి 0.8 యాడ్ చేయండి, 18.8 దట్స్ ఇట్ ఆన్సర్.
ఇలా మనం చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పే ఎబిలిటీ నీకు రావాలి. ఓకే, రైట్. అంటే ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ ఇక్కడ 10% తర్వాత 8% ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ మనకి 10 + 8 ఎంత? 18%. ప్లస్ ఈ 10లో 8% క్యాలిక్యులేట్ చేయండి. 10లో 8% ఎంత? 0.8. జస్ట్ 0.8 యాడ్ చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఇది కూడా మీరు పెన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు మీ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాను, పర్సంటేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో మైండ్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. సో వీలంతవరకు ఒక పర్సంటేజ్, ఒక నెంబర్లో ఎంత శాతం అనగానే మైండ్లో క్యాలిక్యులేట్ చేయడానికి మనం ట్రై చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే, సో ఈ క్వశ్చన్ని జస్ట్ మీరు చూడంగానే 10 + 8 18. సో 10లో 8% 0.8, 18.8 అని ఇలా డైరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. ఓకే, రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్లో అడిగినా కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం చూడగానే సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. సో వీలైతే ఈ క్వశ్చన్ని మనకు ఒకసారి వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. పెన్ను యూజ్ చేయకుండా ఇలా చూడగానే మీరు ఆన్సర్ చెప్పగలగాలి. కాకపోతే ఇంతకుముందు క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ డిక్రీజ్ అయింది, తర్వాత ఇంక్రీజ్ అని చెప్పారు. ఒక్కసారి వీలైతే ట్రై చేయండి. కండిషన్ ఏంటంటే పెన్ను యూజ్ చేయదు, చూడంగానే దాని ఆన్సర్ చెప్పగలగాలి. ఓకే, రైట్. సో ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు మీకు రైల్వే గ్రూప్ డీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో అవైలబుల్గా ఉంది, ఫుల్ కోర్స్. సో ఇప్పుడు మనకి ఈ ఫీజు లేదు, 3000 కోర్స్ ఫీజు కేవలం 999కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ కోర్స్ క్లాసెస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. దాదాపుగా మీకు 200 టెస్ట్లు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ సేమ్ స్టాండర్డ్, అంటే మెయిన్ ఎగ్జామ్లో ఎలా అయితే ఉంటాయో అదే స్టాండర్డ్తో నెగిటివ్ మార్క్స్, 1/3 నెగిటివ్ మార్క్స్తో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్ట్ సిరీస్లు ఉంటాయి. మీకు వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. అది కూడా టాప్ నాచ్ ఫ్యాకల్టీ మీ క్లాస్ ఉంటాయి. ఇందులో మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్లో ఫ్యాకల్టీ ఉంటారు. ఇందులో డాక్టర్ విఎన్ రాజ్ సార్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నేనే డిస్కస్ చేశాను. మీకు ఇందులో రీజనింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో కాన్సెప్ట్స్, లాజిక్స్, అంటే క్వశ్చన్ చూడంగానే మనం అదే ఆన్సర్ ఎలా ఉంటుందనేది ఐడెంటిఫై చేయడం అనేది లాజిక్స్. సో అలాగే అర్థమెటిక్లో కూడా స్పీడ్ మ్యాథ్స్, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా సరే మనం సెకండ్స్లో అలా ఆన్సర్ ఎలా చేయొచ్చు. అలాగే కాన్సెప్ట్స్తో పాటు అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మిగతా ఫ్యాకల్టీ కూడా అందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవంలో ఫ్యాకల్టీ ఉంటారు. సో సరైన మీరు ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటేనే మీరు 50% మీరు సక్సెస్ అయినట్టే. సో ఒకసారి వీలైతే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు క్లియర్గా కంటెంట్, టెస్ట్ సిరీస్ అన్నీ కనిపిస్తాయి. మీకు ఓకే అనుకుంటే తీసుకోండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మనకి ఈ క్వశ్చన్ మీరు చాలామంది చేసి ఉంటారు. ఒకసారి వీలైతే దాని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. అయితే ఆన్సర్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఇంతకుముందు ఒక కండిషన్ చెప్పాం కదా, పెన్ను యూజ్ చేయకుండా చూడగానే దాని ఆన్సర్ చెప్పగలగాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్లో ఏదైతే మీకు కాన్సెప్ట్ చెప్పానో జస్ట్ ఇది కూడా మీరు చూడంగానే ఆన్సర్ చెప్పవచ్చు, సెకండ్స్లో ఆన్సర్ చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి, 30% డిక్రీజ్ అన్నాడు, తర్వాత 70% ఇంక్రీజ్ అన్నాడు. ఒకసారి డిక్రీజ్, ఒకసారి ఇంక్రీజ్ అయింది కాబట్టి మైనస్ చేయండి. 70 - 30 ఎంత? 40%. ఇంతకుముందు 2 సార్లు ఇంక్రీజ్ అయింది కాబట్టి యాడ్ చేసాం. ఇప్పుడు ఒకసారి తగ్గింది, తర్వాత ఇంకోసారి పెరిగింది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి. 70 - 30 ఎంత? 40%. ఇప్పుడు 30లో 70% ఎంతో చూడండి. 30లో 70% ఎంత? 7 × 3 21, 0 0 క్యాన్సిల్ అవుతుంది. మనకి 30లో 70% ఎంత అవుతుంది? 21. అంటే 40లో నుంచి మనకి ఇక్కడ ఒకసారి తగ్గింది, ఒకసారి పెరిగింది కాబట్టి మైనస్ చేయండి. 40లో నుంచి 21లో వచ్చేస్తే ఎంత? 19%. సో 19% ఇంక్రీజ్, పాజిటివ్లో వచ్చింది కాబట్టి ఆన్సర్ ఇంక్రీజ్. ఈ లెవెల్ మీకు రావాలి అంటే ఇంతవరకు, అంటే ఇలా చూడగానే ఆ క్యాలిక్యులేషన్స్ని మనం చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే మీరు క్వశ్చన్స్ని సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతారు. ఇదంతా ఖచ్చితంగా మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు సార్, నేను చేయలేను అనుకోకండి. ఇది చేయడానికి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలో చెప్పండి, ఏ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. మీరు మైండ్లో తీసేయండి, డిలీట్ చేయండి, నాది మ్యాథ్స్ కాదని. సో ఇవన్నీ జస్ట్ క్యాలిక్యులేషన్స్ బేస్ మీదే ఉంటాయి కాబట్టి మీరు ఆ క్యాలిక్యులేషన్స్ కనుక మీరు స్పీడ్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు కూడా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సింపుల్గా మనకి 30% 70%, అంటే మనకి 30% డిక్రీజ్ అయింది, నెక్స్ట్ 70% ఇంక్రీజ్ అయింది. ఓకే, రైట్. సో మొత్తం మీద మనకు నికర ఆదాయం ఎంత అన్నారు. జస్ట్ మనకు ఒకసారి ఇంక్రీజ్, ఒకసారి డిక్రీజ్ అవుతే మైనస్ చేయండి. 70 - 30 ఎంత? 40%. 40% మైనస్, ఎందుకంటే ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన నెంబర్ని ఏదైతే ఉందో వాల్యూని దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి.
థర్టీలో 70% ఎంత? 30లో 70%. 7 ఇంటూ 3 ఎంత? 21. 0 ఇగ్నోర్ చేయండి. సో 21 లేట్ చేయండి. చేస్తే మనకి ఎంత వస్తుంది? 19% అసెట్. క్లియర్? ఇంత సింపుల్గా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మనకి క్వశ్చన్ చూస్తే, ఆ గ్రామ జనాభా 4 లక్షలు అయితే మొదటి సంవత్సరంలో ఇది 20% పెరిగింది, మరియు రెండవ సంవత్సరంలో 30% పెరిగింది. ఈ 2 సంవత్సరాల తర్వాత దాని జనాభా ఎంత అన్నారు? పాపులేషన్, జనాభా సంబంధించిన క్వశ్చన్. సో ఇది కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. సో దీన్ని కూడా మీరు చూడగానే ఆన్సర్ చెప్పవచ్చు. ఒక్కసారి వీలైతే వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్కి దీనికి లింకప్ చేస్తూ ట్రై చేయండి. మీరు కూడా కొన్ని సెకండ్స్లోనే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ జనాభా ఎంత ఉంది మనకి? 4 lakhs. ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగింది? 20%. తర్వాత 30% పెరిగింది. 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అంటే మొత్తం ఎంత శాతం పెరిగింది? ఇక్కడ మనకి సక్సెసివ్ పర్సెంట్ అంటే వరుస శాతాలు తీసుకుంటాం. ఫస్ట్ 20, తర్వాత 30. అంటే 20 + 30 50%. మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం కదా, 2 సార్లు పెరిగింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం? 50% అంటే ఈ 20లో 30% ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. 20లో 30% ఎంత? 3 × 2 6. అంటే 50 + 6 56% పెరిగింది. సో మనకి ఒరిజినల్ పాపులేషన్ ఎంత? 100% కదా. అంటే 4 lakhs అనేది 100% తీసుకుంటే ఇప్పుడు 56% పెరిగింది. అంటే 156% ఎంత అంటున్నాడు అంతే. అంటే 156 × 4 చేయండి. 156 × 4 చేస్తే ఎంత? మీకు 156 × 4 చేస్తే ఎంత వస్తుంది? మనకి 624. అంటే ఇది కూడా మీరు జస్ట్ అనలైజ్ చేయొచ్చు. 156 × 4 156 × 4 అంటే సింపుల్గా 4 × 6 ఎంత? 24. ఇక్కడ మీకు చూడగానే తెలిసిపోతుంది 150 × 4 ఎంత అప్రాక్సిమేట్లీ. చూడగానే మీకు అనలైజ్ చేయొచ్చు. మొత్తం కూడా మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటేనే క్యాలిక్యులేట్ చేయాలి. 150 × 4 ఎంత? 600 కదా. అంటే 600 అంటే మనకి 6 lakhs చేంజ్ ఉంటుంది ఆన్సరు. సో ఇక్కడ 624 ఉంది, 625 ఉంది. కానీ మనకి యూనిట్ డిజిట్ చూస్తే 6 × 4 24 రావాలి, ఇక్కడ 5 రాదు. సో ఖచ్చితంగా ఆన్సర్ ఎంత అంటే 6,24,000. ఎప్పుడైతే మీరు ఇలా చేయగలుగుతారో ఖచ్చితంగా మీరు అందరికంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. సార్ మేము ఇలా చేయలేము, నేను ఆ స్టెప్సే నాకు అలవాటైంది, మీరైతే చేస్తున్నారు, అంత ఈజీగా నేను చేయలేను అని నీకు నువ్వు డిసైడ్ కాకు. ప్రాక్టీస్ చేయి, ఖచ్చితంగా చేయగలుగుతావు. ఓకే, 100% చేయగలుగుతావు. నేను ఇంతకుముందు చెప్పాను స్టార్టింగ్, నీ ఆలోచన విధానం ఫస్ట్ మార్చుకో. ఓకే, జస్ట్ ఆన్సర్ కోసమే ట్రై చేయకు. నీ ఆన్సర్ ఎవరు చూడట్లేదు, నువ్వు ఏ స్టెప్స్ వేసావని ఎవరు చూడట్లేదు, నువ్వు ఎన్ని స్టెప్స్ వేసావని ఎవరు చూడట్లేదు, నీట్గా రాసావని ఎవరు చూడట్లేదు, ఆన్సర్ వచ్చిందా రాలేదా. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 20 + 30%. సో సక్సెసివ్ పర్సెంట్, వరుస శాతాలు అంటే మనకి మొత్తం మనకి 50% కదా. ఇప్పుడు ఏం చేయాలి? 50% అంటే మనకి 20లో 30% చూడండి. 3 × 2 ఎంత? 6. అంటే మొత్తం మనకి 56% ఇంక్రీజ్ అయింది. సో మనకి 2 సంవత్సరాల తర్వాత పాపులేషన్ ఎంత అంటే మనకి 4 lakhs అనేది మనకి 100% కదా. సో మనకి ఒరిజినల్ వాల్యూ మనకి 100% అంటే మనకి ఎంత ఇంక్రీజ్ అయింది? 56% ఇంక్రీజ్ అయింది. అంటే 156% వాల్యూ ఎంత అంటున్నారు అంతే. 156% వాల్యూ ఎంత అంటే ఇది ఎలాగో 100% కాబట్టి జస్ట్ సింపుల్గా మనం ఏం చేసాము? అప్రాక్సిమేట్లీ చూసుకున్నాం. 156 × 4 అంటే 150 × 4 అంటే 600 చేంజ్ ఎక్కడ ఉంది? మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 4 × 6 24 రావాలంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ చెప్పాను. ఇదంతా మైండ్ క్యాలిక్యులేషన్స్. వీళ్ళంతవరకు ఇవన్నీ అవాయిడ్ చేసి, సో మైండ్ క్యాలిక్యులేషన్స్ అంటే అన్నీ ఇలాగే వస్తాయా సార్, ఇంత సింపుల్గా వస్తాయా అంటే ఇవి నేను ఇచ్చిన క్వశ్చన్స్ కాదు, నేను ఇచ్చిన ఆన్సర్స్ కాదు, ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్సే. మరి ఇంకా కొంచెం లెంతీగా వస్తే ఎలా సార్, అడ్వాన్స్గా వస్తే ఎలా సార్ అంటే ఫస్ట్ వచ్చినవి చేయండి. ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి కదా. సో ఇక్కడ మనకి ఒక ఎగ్జామ్లో క్వశ్చన్కి 54 seconds అంటే ప్రతి క్వశ్చన్కి 54 secondsలోనే స్టాప్ కాదు. అంటే ఒక క్వశ్చన్ నువ్వు స్టార్ట్ చేసావు, 54 seconds కాగానే సో ఆ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎగిరిపోదు. ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఆ క్వశ్చన్స్ని మనం కొన్ని క్వశ్చన్స్ని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో, ఏవైతే మనం చేయగలుగుతాం అనుకుంటామో అవి సెకండ్స్లో చేయగలిగితే, మిగతా క్వశ్చన్స్ కొంచెం లెంతీ క్వశ్చన్స్ అనుకోండి, మీకు 1 minute తీసుకున్న ప్రాబ్లం కాదు. కొన్ని క్వశ్చన్స్కి 1 minute 1.5 minutes తీసుకున్నా మీకు ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు 5 secondsలో చేసావు కాబట్టి ఇక్కడ నువ్వు టైం సేవ్ చేసుకున్నావు. ఎక్కడైతే కొంచెం లెంతీ అనిపిస్తాయో డెఫినెట్లీ వస్తాయి, అన్ని మోడల్స్ వస్తాయి. కానీ నువ్వు ఈజీ క్వశ్చన్స్ కూడా టైం తీసుకుంటున్నావు, లెంతీ క్వశ్చన్స్ ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే నీకు ఎప్పటికీ టైం సరిపోదనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఓకేనా, రైట్. సో వీళ్ళంతవరకు మనం మ్యాక్సిమం క్వశ్చన్స్ ఏవైతే చేయగలుగుతామో సో అలాంటివి
వీలైనంతవరకు మనకి స్టెప్స్ని అవాయిడ్ చేసి మైండ్ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసి సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలిగితే ఆ టైం మీరు సేవ్ చేసుకుంటే ఎక్కడైతే మనకి లెంతీ క్వశ్చన్స్ వస్తాయో అక్కడ ఆ టైంని మీరు సెట్ చేసుకోగలుగుతారు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి, మనకి శనివారం నాడు 1500 మంది ప్రదర్శనను సందర్శించగా ఆదివారం నాడు 1680 మంది సందర్శించారట. ప్రదర్శనను సందర్శించే వ్యక్తుల సంఖ్యలో పెరుగుదల శాతం ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకి శనివారం నాడు ఎంతమంది మనకి సందర్శించారు, విజిట్ చేశారు, 1500. తర్వాత మనకి సండే వచ్చేసి మనకి 1680 విజిట్ చేశారట. ఓకే, ఒక మనకి ఎగ్జిబిషన్ని మనకి శనివారం అంటే సాటర్డే 1500 విజిట్ చేస్తే సండే వచ్చేసి 1680 మనకి పీపుల్ మనకి విజిట్ చేశారు. క్వశ్చన్లో ఏంటి, మనకి ప్రదర్శన సందర్శించే వ్యక్తుల సంఖ్యలో పెరుగుదల శాతం అన్నాడు. పెరుగుదల శాతం అలాగే తగ్గుదల శాతం, పెరుగుదలైనా తగ్గుదలైన ఏం తీసుకుంటాం, మనకి ఎంత పెరిగింది ఫస్ట్ నెంబర్లో చూసుకుంటే మనకి ఇక్కడ 1500 ఇక్కడ 1680 అయితే మనకి ఎంత పెరిగింది, 180 పెరిగింది. అంటే 180 సందర్శకులు పెరిగారు. ఎంత శాతం పెరిగింది అన్నారు. సింపుల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెరుగుదలైనా తగ్గుదలైనా దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, ఇనిషియల్ వాల్యూ. ఓకే, ఇనిషియల్ వాల్యూ ఎంత మనకి 1500. అంటే ఈ 180 1500లో ఎంత శాతము అన్నాడు. 180 1500లో ఎంత శాతం అంటే 1500లో ఎంత శాతం అంటే 15 మనకి 180లో ఎన్ని టైమ్స్ పోతుంది, మనకి 12 టైమ్స్ కదా. 15 × 12 180. సో ఆన్సర్ ఎంత, 12%. సో వీళ్ళంతవరకు స్టెప్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఈ 180 అనేది 1500లో అంటే 1500లో అంటే మనకి 1500 డినామినేటర్లో తీసుకుంటాం, ఎంత శాతం కాబట్టి ఇంటూ 100 చేస్తాం. సో 2 zeros క్యాన్సిల్ చేయండి, 15 ఎన్ని టైమ్స్ పోతుంది, 12. సో ఆన్సర్ ఎంత అంటే 12%. నువ్వు నోట్స్ రాసుకునేటప్పుడు మాత్రమే ఇలా డీటెయిల్గా రాసుకోవాలి. నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించు, నేను పెన్ను పెట్టాల్సిన అవసరం ఉందా లేదా. సో దీన్ని నేను పెన్ను యూజ్ చేయకుండా మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయగలుగుతానా లేదా, కొంచెం ఆలోచించు. అలాగే ప్రాక్టీస్ చేయి, అలవాటు అయిపోతుంది. నువ్వు ఎలా అలవాటు చేసుకుంటే అలాగే అలవాటు అయిపోతుంది. నువ్వు ఇలాగే డీటెయిల్గా స్టెప్స్ రాసుకుంటూ ప్రతి క్వశ్చన్కి అలవాటు చేసుకుంటే అలాగే ఎగ్జామ్లో కూడా అలాగే డీటెయిల్గా స్టెప్స్ రాయడం అలవాటు అయిపోతుంది. ఇది అకాడమిక్ ఎగ్జామ్ విషయం కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో వీళ్ళంతవరకు చిన్న చిన్న నెంబర్స్ని మైండ్లో క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయాలి. అవసరమైతే తప్ప పెన్ను యూజ్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. సో నోట్స్లో మాత్రం డీటెయిల్గా రాసుకోండి, బట్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎక్స్ అనేవాడు ప్రతి నెల తన ఆదాయంలో 16% ప్రయాణానికి, 40% కిరాణా సామాగ్రికి మరియు 14% కుటుంబ వైద్య ఖర్చులకి ఖర్చు చేస్తాడట. సో అతని వద్ద ఎంత మిగిలింది, అంత ఖర్చు చేసిన తర్వాత 9630 రూపీస్ మిగిలిందట. క్వశ్చన్లో ఏమడుతున్నాడంటే అతని వార్షిక ఆదాయాన్ని కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో మనకి ప్రతి నెల అని చెప్పాడు. అంటే ప్రతి నెల 16% అలాగే 40% 14% ఖర్చు పెట్టిన తర్వాత ఇంత మిగిలితే అతని యొక్క వార్షిక ఆదాయం ఎంత అన్నాడు. సో మీరు ఈ క్వశ్చన్ కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జస్ట్ అంటే ఎలాంటి స్టెప్స్ యూజ్ చేయకుండా మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి మొత్తం ఎంత ఖర్చు పెట్టాడు, ఇక్కడ 16%, 40%, 14%. ఈ మూడు యాడ్ చేస్తే 40, 50, 60, 6 + 4 10, మొత్తం 70% ఖర్చు పెట్టాడు. అంటే ఎంత మిగిలింది, 70% ఖర్చు పెట్టిన తర్వాత అంటే 9630 మిగిలింది. ఈ 9630 అనేది ఎంత శాతానికి సంబంధించింది అంటే 30% సంబంధించింది కదా. అంటే 70% ఖర్చు పెట్టాడంటే 30% మిగిలింది కదా. ఆ 30% విలువ ఎంత, 9630. సో క్వశ్చన్లో ఏమంటున్నాడంటే అతని యొక్క వార్షిక ఆదాయాన్ని కనుగొని అన్నాడు. అంటే ఇక్కడ నెలకి మిగిలింది అది. అంటే 30%కి 9630 అయితే 100%కి ఎంత అంటే మనకి సో మంత్లీ తన యొక్క ఆదాయం వస్తుంది. ఆ మంత్లీ ఆదాయం వచ్చిన తర్వాత మనకి సంవత్సర ఆదాయం కాబట్టి ఇంటూ 12 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అంటే మీకు ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఆ వచ్చిన విలువని మనకి 12తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుందని తెలిసిపోయింది. అయితే ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్లు కనుక మనం అబ్జర్వ్ చేస్తే 30%కి 9630 అయితే అది కూడా నెలకు కాబట్టి మనకి ఇయర్లీ తీసుకుంటే మనకి అది ల్యాక్స్లోకి వెళ్ళిపోతుంది తెలిసిపోతుంది. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆప్షన్ మనకి కాదు, అలాగే ఫోర్త్ ఆప్షన్ కాదు, ఎందుకంటే ఇంత తక్కువ అమౌంట్ ఉండదు. ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటంటే మనకి సంవత్సరానికి కాబట్టి ఇంటూ 12 చేయాలి.
అంటే 100%కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసి వచ్చిన తర్వాత ఇంటూ 12 చేయాలి కాబట్టి కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ వాల్యూ అయితే 12తో మనకి క్యాన్సిల్ అవుతుందో అదే మీకు ఆన్సర్ అవుతుంది. అంటే 12తో పోవాలంటే మనకి అది 3తో పోవాలి, 4తో పోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మనకి థర్డ్ ఆప్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాస్ట్ 2 డేస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి 4తో 2 పోతాయి కాబట్టి నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది 3తో. ఈ రెండిట్లో మనకి 3తో పోయేది ఏంటి? 3తో పోవాలంటే మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 8 + 2 10 + 5 15 + 3 18 3తో పోతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఆప్షన్లో అంటే 2 + 8 10 + 5 15 + 2 17 17 3తో పోదు కాబట్టి ఇది కాదు. అంటే మనకి ఇలా మనం పెన్ను యూజ్ చేయకుండానే ఇలా చూడగానే మనం సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. అంటే మీకు ఇలా ఆలోచన విధానం నువ్వు మార్చుకోవాలి. ఎంతసేపు అక్కడ క్వశ్చన్ ఇచ్చారు కదా అని డీటెయిల్గా స్టెప్స్ రాసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయొద్దు. తప్పదు అనుకుంటేనే పెన్ను యూజ్ చేయండి. నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైతే ఇలా రెస్పాండ్ అవుతారో అంటే ఆ సిచ్యువేషన్ బట్టి మీరు అలా క్విక్ రెస్పాన్స్ ఉంటుందో ఖచ్చితంగా మీరు పక్కవాడి కంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి టోటల్గా ఎంత స్పెండ్ చేశారు? ఫస్ట్ 16%, తర్వాత 14%, నెక్స్ట్ మనకి ఇంకొకటి 40% కూడా ఉంది కదా, రైట్, 40%. మొత్తం ఎంత స్పెండ్ చేశారు? 70% స్పెండ్ చేశారు. 70% స్పెండ్ చేసిన తర్వాత నెలకి ఎంత మిగిలింది తనకు ఆదాయంలో? 9,630 మిగిలింది. అంటే 70% ఖర్చు పెట్టారంటే మిగిలింది ఎంత? 30% కదా. అంటే 30% మనకి దాని విలువ ఎంత ఇచ్చారు? మనకి 9,630 ఇచ్చారు. 30%కి 9,630 అయితే 100%కి ఎంత అని చేస్తే మీకు నెల ఆదాయం వస్తుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు 100%కి ఎంత అంటే మనకి ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేయండి. 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. ఇక్కడ 2 టైమ్స్ 1 టైం. నెక్స్ట్ మనకి 3,210 ఇక్కడ 0 ఉంది కదా. సో దాని ఆన్సర్ ఎంత అవుతుంది? 32,100 అవుతుంది. ఈ వచ్చిన వాల్యూ ఏంటి? అది నెల ఆదాయం. కానీ క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటి? వార్షిక ఆదాయం అన్నాడు. అంటే మనకి సంవత్సరానికి అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 12 చేస్తే మీకు సంవత్సరం యొక్క ఆదాయం అనేది వస్తుంది. సో ఇంటూ 12 చేస్తే మీకు 3,85,200 అనేది మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. సో ఇవన్నీ చేయకుండానే ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు ఎప్పటికప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే స్టెప్స్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి. సో మనకి క్యాలిక్యులేషన్స్ లేకుండా మనకి అంటే ఆప్షన్స్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ సో మ్యాక్సిమం మనకి స్టెప్స్ని అవాయిడ్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు కొన్ని సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మోహన్ తన మొత్తం నెలవారీ జీతంలో 20% ఇంటి అద్దెకి ఖర్చు చేస్తాడు మరియు మిగిలిన దానిలో 50% అతని మొత్తం ఇంటిని ఖర్చు చేస్తాడు. అతని 10,600 ఆదా చేస్తే అతని మొత్తం నెలవారీ జీతం ఎంత అన్నాడు. ఇక్కడ క్వశ్చన్లు ఏంటంటే కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మిగిలిన దానిలో అన్నాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో 50% ఆఫ్ ద రెస్ట్. ఈ రెస్ట్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇంతకుముందు ఏంటంటే మనకి క్వశ్చన్లో మనకి 20% స్పెండ్ చేశాడు, 50% స్పెండ్ చేశాడు కాబట్టి రెండు యాడ్ చేశాం. ఇక్కడ అలా కాదు, 20% ఖర్చు పెట్టాడు, మిగిలిన దానిలో అన్నాడు. సో మిగిలిన దానిలో 50% అంటే మనకి దీన్ని ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ మనకి ఇక్కడ 20% స్పెండ్ చేశాడు, తర్వాత 50% స్పెండ్ చేశాడు. టోటల్ ఎంత మనకి 70%. కానీ ఇక్కడ మిగిలిన దానిలో అన్నాడు కాబట్టి మనము మైనస్ చేయాలి. దేనిలో మైనస్ చేయాలి? 20లో 50% ఎంత? 20లో 50% ఆఫే కదా, 10 లేట్ చేయండి. అంటే వాడు ఎంత ఖర్చు పెట్టాడని తెలుస్తుంది అన్నమాట. అంతే, 60% స్పెండ్ చేశాడు. మరి ఎంత మిగిలింది ఇక్కడ? 10,600. ఈ 10,600 ఎంత శాతం సంబంధించింది? మొత్తం 60% ఖర్చు పెడితే మిగిలింది ఎంత మనకి? 40%. అంటే 40%కి మనకి ఎంత ఇచ్చారు? 10,600 అయితే మన క్వశ్చన్లో ఏమడుతున్నాడు? మొత్తం నెలవారీ జీతం ఎంత అన్నాడు. అంటే 100% ఎంత అంటున్నాడు. అంతే. ఓకే, జస్ట్ ఇది సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. 0 0 క్యాన్సిల్. 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 10లో 2 టైమ్స్. ఓకే, అఫ్కోర్స్ ఇక్కడ ఆప్షన్ చూస్తే అన్ని క్లోజ్గా ఉన్నాయి చూడండి. 26, 27, 25, 24 కాబట్టి మనం అంతా ఈజీగా అనలైజ్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. 4 2 8, ఇంకా రిమైనింగ్ ఉంది 2, 26. 4 6 టైమ్స్, 4 × 6 24 కదా. 26 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా మిగతా అదంతా చేయాల్సిన అవసరం లేదు. నీకు ఎక్కడి వరకు అవసరం అనుకుంటే అక్కడ వరకు చేయి. ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేస్తుండాలి. అందుకని నాకు ఆన్సర్ వచ్చిందని అప్పుడు చూసి హ్యాపీగా ఫీల్ కావద్దు. నువ్వు ఎంత అంటే ఎక్కడ వరకు అవసరం ఉంది అనేది క్లారిటీ ఉండాలి.
ఎంతవరకు చేస్తే నాకు ఆన్సర్ వస్తున్నది క్లారిటీ ఉండాలి. అది చేయాలంటే నువ్వు ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, రైట్. సో ఇంకా మనకి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 26,500 వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల్లో విజేతకి మనకి 1854 ఓట్లు, ఓడిపోయిన వ్యక్తికి 618 ఓట్లు వచ్చాయంట. అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లలో ఎంత శాతం గెలిచిన అభ్యర్థికి అనుకూలంగా వచ్చింది అన్నాడు. సో ఒకరికి మనకి ఎవరైతే విన్ అయ్యారో వాడికి ఎంత వచ్చాయి, మనకి 1854 వచ్చాయి. సో ఓడిన వాడికి ఎంత వచ్చాయి, మనకి 618 వచ్చాయి. క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లలో ఎంత శాతం గెలిచిన అభ్యర్థికి అనుకూలంగా వచ్చింది అన్నాడు. అంటే మొత్తం ఓట్లలో అంటే మనకి ఓడిన వాడికి గెలిచిన వాడికి రెండు యాడ్ చేస్తే కదా మొత్తం ఓట్లు వచ్చేవి. సో మొత్తం యాడ్ చేయండి. 8 + 4 12, 1 క్యారీ, 1 + 1 2 + 5 7, నెక్స్ట్ 6 + 8 14, 1 క్యారీ, 1 + 1 2. అంటే మొత్తం ఓట్లు ఎంత అంటే రెండు యాడ్ చేస్తే 2472 వచ్చాయి. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లో ఎంత శాతం గెలిచిన అభ్యర్థికి అన్నాడు. గెలిచిన అభ్యర్థికి అంటే గెలిచిన అభ్యర్థికి ఎన్ని వచ్చాయి ఓట్లు, 1854. అంటే మొత్తం ఓట్లలో ఈ గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల శాతం ఎంత అన్నారు. అంటే ఇంటూ 100 చేయడంతే. అయితే ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే దీన్ని యాక్చువల్గా క్వశ్చన్ చూస్తే చాలా చిన్నది, అవునా, రైట్. సో అంటే ఈ 1854 మనకు 2004 మొత్తం ఓట్లలో ఎంత శాతం అన్నాడు. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి వీడియో పాజ్ చేసి దీని ఆన్సర్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అంటే ఇక్కడ వరకు క్లియర్. దాని ఎగ్జాక్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. అంత ఈజీగా రాదు. ఎందుకంటే 1854 అనేది 2472లో ఎంత శాతం అనేది డివిజన్ చేయాలి. అదే మన చిన్న నెంబర్ డివిజన్ చేయడానికి అంత ఈజీ కాదు. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడే స్టక్ అయిపోతుంటారు. ఇక్కడే స్టక్ అయిపోయి దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సో మిమ్మల్ని ఇలాంటివి అంటే మీకు డివిజన్ వచ్చాలంటే చేయట్లేదు. సో ఇక్కడ నువ్వు కొంచెం స్మార్ట్గా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నావు లేదంటే చేస్తారు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, అంతేగాని సిన్సియర్గా దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయకండి. సో ఎప్పుడు కూడా పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి క్యాలిక్యులేషన్. 99.99%లో మీరు ఎగ్జాక్ట్ ఆన్సర్ చేయాల్సిన అవసరం మీకు రాదు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ 1854లో మనకి 54 అనేది 2004 ఎంత శాతం అంటే సింపుల్గా జస్ట్ మీరు అప్రాక్సిమేట్ తీసుకోండి. ఇక్కడ మీకు డివిజన్ షార్ట్కట్ చెప్పాను. సో లాస్ట్ డిజిట్ ఇగ్నోర్ చేయండి అని. ఓకే, మిగతా డిజిట్స్ కన్సిడర్ చేయండి. ఈ 247 మనకి ఈ 1854లో ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి, అప్రాక్సిమేట్ చూడండి. 247ని 250 అనుకుందాం. ఇక్కడ 250 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది, 1854 అంటే 250 అంటే మనకి 6 టైమ్స్ చేస్తే మనకి 1500 వస్తుంది. 4 టైమ్స్ చేస్తే 250 × 4 1000, 250 × 6 టైమ్స్ చేస్తే మనకి 1500 వస్తుంది. ఇక్కడ 7 టైమ్స్ చేస్తే 1750 వస్తుంది. అంటే మనకి 247 అనేది 1850లో ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ పోతుంది. ఓకే, సో ఎగ్జాక్ట్లీ 7 టైమ్స్ కాదు, 7 టైమ్స్ పోతుంది. అంటే ఇంకా మనకు అందులో 1854లో మిగులుతుంది. అంటే 7 తర్వాత ఖచ్చితంగా ఒక డిజిట్ వస్తుంది. సో ఆప్షన్లో మనకి ఇది కాదు, 100% ఇది కాదు. 7 తర్వాత ఒక డిజిట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ మనకి 247 × 7 చేస్తే ఎగ్జాక్ట్లీ 1854 రాదు. ఇంకా మనకు కొంత మిగులుతుంది కాబట్టి ఖచ్చితంగా 0 రాదు. ఆన్సర్ ఎంత అంటే 4. ఇలా ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు అలవాటు చేసుకోవాలి. సో దీన్నే కొంచెం అంటే స్మార్ట్ థింకింగ్ లేదా డిఫరెంట్ థింకింగ్ ఏదైనా కావచ్చు. అల్టిమేట్లీ ఏంటంటే మనం క్యాలిక్యులేషన్స్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత వేగంగా చేయగలుగుతున్నదో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మీరు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే సో ఖచ్చితంగా మీరు మ్యాథ్స్లో సో చాలా వరకు క్వశ్చన్స్ని సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఓకే.